హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పే విధంగా చేశారంటే గోంగూర పప్పు జిగురుగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పే విధంగా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, నిజంగా మీకు నచ్చుతుందండి. దానికోసం ముందుగా మనం కందిపప్పుని ఒక కప్పు వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు గోంగూర కట్ట తీసుకున్నాను. నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక గోంగూర కట్ట మాత్రమే తీసుకున్నాను. ఇలా ఒలుచుకొని కడుక్కొని పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారం ఉంటాయండి, అందుకే నేను 6-7 తీసుకున్నాను. తగినంత సాల్టు, కొంచెం పసుపు, ఒక ఆనియన్, ఒక 4-5 వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. ఇందులోకి కొంచెం కారం, ఉప్పు ఎక్కువే పెడతాయి. మీరు తక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి. ఇప్పుడు బ్యాళ్ళని ఉడికించుకుందాము. ఒక కప్పు బ్యాళ్ళు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి. ఇవి ఉడకనిద్దాము. అంతలోగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది గోంగూరని అలాగే వేసేస్తారు కదా పప్పులో, అలా వేస్తే జిగురుగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుండదండి. ఇలా నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా గోంగూరనంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్ పెట్టుకుందాము. ఇలా గోంగూరని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఇలా 80% వరకు పప్పు ఉడికిపోవాలి. ఫస్ట్కే అన్నీ యాడ్ చేసేసామంటే పప్పు ఉడకదండి. అందుకనే 80% ఉడికిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, సాల్టు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాము. ఇందులోకి చింతపండు అయితే ఏమి యాడ్ చేయమండి, ఎందుకంటే ఈ టమాటా గోంగూర పులుపే సరిపోతుంది. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒకవేళ వాటరు ఇంకొంచెం కావాలి అనుకుంటే వేడి వాటరు ఒక చిన్న గ్లాస్ వరకు పక్కన కాంచి వేసుకోండి. చల్లవి వేసుకుంటే ఉడకదు పప్పు, అందుకని కొంచెం గోరువెచ్చగా కానీ లేకపోతే కొంచెం వేడిగా ఉండే వాటరు ఒక గ్లాస్ వరకు మీకు ఎంతైతే అది పప్పు కావాలో అంత చూసి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మెత్తగా ఉడకనిద్దాము. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి వాటరు సపరేట్ చేసుకుందాం. ఇలా వాటర్ అన్ని సపరేట్ చేసుకున్న తర్వాత పప్పుని ముందు మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా వేయించి గోంగూర, అది కూడా వేసేసి మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గోంగూర పప్పు జిగురుగా రాదండి. మనం ఫ్రై చేసి వేసుకుంటాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. రాగి సంగట్లోకి, వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ పప్పు. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. గోంగూర పప్పు చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెదుపుకోవాలి. గోంగూర వేసిన తర్వాత మరీ నున్నగా కాకుండా కొంచెం ఆ ఆకు ఉండే విధంగా, ఆకు మాత్రం కచ్చబచ్చ అయ్యే విధంగా అది రాముకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసారు కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి పోపు వేసుకుందాము. ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి పోపు పెట్టేసుకుందాం. గోంగూర పప్పు ఎక్కువ పల్చగా ఉంటే బాగుండదండి, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అందుకే వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం మీడియంగానే వేసుకోండి. ఇప్పుడు పోపులోకి ఆయిల్ పెట్టుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి గోంగూర పప్పులో. ఇలా మనం పోపు పెట్టేసుకుందాము.
ఇలా పోపు అంతా వేగిన తర్వాత మనం పప్పులోకి పోపు వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా గోంగూర పప్పు జిగురు లేకుండా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.